హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పాన్ చాక్లెట్స్ అండి. ఇంతవరకు మన ఛానల్లో అయితే ఈ చాక్లెట్స్ అనేది చూపించలేదు. సో అవి ఎలాగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది అయితే చూద్దాము. అలాగే బిజినెస్ పర్పస్ చేసే వాళ్ళు కూడా మీ మెనూ కార్డ్స్లో ఈ పాన్ చాక్లెట్స్ అనేవి యాడ్ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచిదండి. సో చాలా ఇష్టంగా తింటారనమాట ఈ పాన్ చాక్లెట్స్ అనేవి. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. అలాగే టిప్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇలాగా చాక్లెట్ అనేది తీసుకోవాలండి. అది వైట్ తీసుకోవాలన్నమాట. కొంతమంది ఫ్లేవర్ చాక్లెట్స్ డార్క్తో చేయకూడదా, మిల్క్తో చేయకూడదా అని అడుగుతున్నారు. సో జస్ట్ మనం ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఫ్లేవర్ అయితే తెలుస్తుంది, కానీ కలర్ఫుల్గా పాన్ చాక్లెట్ ఫీలింగ్ అయితే తెలియదండి. ఇప్పుడు మనం వైట్తో చేసాము అంటే పాన్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ వేసుకొని చేసుకుంటాము. సో చూడగానే మనకి పాన్ చాక్లెట్స్ అని అర్థమయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. అలాగే టేస్ట్ కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది వైట్ కాంపౌండ్లో యూస్ చేయడం వల్ల. సో ఫస్ట్ మనము ఎన్ని చాక్లెట్స్ చేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు కాంపౌండ్ వెయిట్ చెక్ చేసుకొని తీసుకొని ఇలాగా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ లేదు ఓవెన్ అవైలబుల్ ఉంది అంటే ఓవెన్లో కానీ ఇలాగా 30 సెకండ్స్ 2 టైమ్స్ పెట్టుకున్నాము అంటే చాలా ఈజీగా మెల్ట్ అయితే అయిపోతుందండి. ఎక్కడ గడ్డలు లేకుండా అయితే మెల్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది పాన్ ఎసెన్స్ అండి. ఈ పాన్ ఎసెన్స్ అనేది కూడా ఆయిల్ బేస్డ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. నార్మల్గా లిక్విడ్ ఇలాంటివి మనము చాక్లెట్స్ అయితే యూస్ చేయకూడదు. 2-3 డ్రాప్స్ అయితే నేను యూస్ చేశానండి. నెక్స్ట్ మనకి ఇలాగా ఇదైతే గులకాండ్ అండి. సో ఇదైనా వేసుకోవచ్చు, లేదు అంటే మనకి పాన్ మసాలా అనేసి దొరుకుతుందండి, డ్రైడ్గా దొరుకుతుంది. అలాగే మనకి లిక్విడ్ లాగా అంటే కొంచెం మనం హల్వా చేసుకుంటాం కదా ఆ టైప్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించింది డ్రైడ్ పాన్ అండి. సో మనకి ఈజీగా ఇలాంటివి అయితే పాస్ అనేవి ఇట్లాంటివన్నీ మనకి చిన్న చిన్న షాప్స్లో అన్నిట్లో దొరుకుతూ ఉంటాయి కదా. ఇవైతే డ్రైడ్ పాన్ లాగా ఉంటుంది లోపల. సో మీకు అవేవి దొరకలేదు అంటే వీటిని కూడా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి పాన్ చాక్లెట్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి. అంటే మనకి ఆకుతో ఉంటుంది కదా పాన్ అనేది, ఆకు అనేది మనకి గ్రీన్ కలర్ కాబట్టి పాన్ కూడా సేమ్ అండి, గ్రీన్ కలర్తో ఉంటాయి. సో గ్రీన్ కలర్ వేసుకొని ఒక 2-3 డ్రాప్స్ మనం ఇలాగా మిక్స్ చేసేసుకోవాలండి. పాన్ ఎసెన్స్ వేసాము, అలాగే మనము కలర్ కూడా యాడ్ చేసాము. సో కలర్ అంతా కూడా బాగా మిక్స్ అయిన దాకా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వీటిని మనము డ్రైడ్ పాన్ అని చెప్పాను కదండి, దీంట్లో మనకి అన్నీ కూడా మిక్స్ అయి ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుంటే మనకి కొంతమంది దగ్గర పాన్ ఎసెన్స్ లేదు అన్న వాళ్ళు, కానీ మేము పాన్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చండి, ఎసెన్స్ లేకపోయినా వీటితో. కానీ పాన్ ఎసెన్స్ వేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా తెలుస్తుందండి. సో ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ఇదండి మనకి గులాకండ్ అంటే. సో గులాకండ్ చాక్లెట్స్ అనే వాటిని వేరుగా ఎసెన్స్ కూడా ఉంటాయండి, కానీ మనం సేమ్ పాన్ టైపే ఉంటాయి కాబట్టి రెండు కూడాను మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే పాన్ మసాలా అయినా కూడా సేమ్ అదేలాగా ఉంటుందండి, అది దొరికినా కానీ అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలాగా నార్మల్గా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అండి, లేదు అంటే ఫిల్లింగ్ టైప్ చేసుకోవచ్చు. సో ఫిల్లింగ్ చాక్లెట్స్ లాగా వేసుకొని మధ్యలో మనకి పాన్ మసాలా అనేది మధ్యలో పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ కవర్ చేసుకోవచ్చు పైన. కానీ అలా వేసుకున్నాము అంటే మనకి లోపల ఆ పాన్ అనేది ఎక్కువ తినబుద్ధి కాదండి, ఎక్కువ తగులుతూ ఉంటుంది అనమాట. సో నాకు ఎప్పుడు అలా నచ్చదు. సో దానివల్ల నేనైతే ఎప్పుడు కూడాను పాన్ చాక్లెట్స్ అనేవి ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా లిమిట్గా తగులుతూ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఈ పాన్ మసాలా కూడా మనము దీంట్లోనే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చండి. మరీ ఎక్కువ వేసాము అంటే మనకి మోల్డ్స్కి అతుక్కుపోతుందండి ఆ పాన్ అనేది. సో దానివల్ల కొంచెం లిమిట్గా వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని కూడా కొంచెం లైట్గా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలాగా మోల్డ్స్లో వేసేసుకోవాలండి. పాన్ వేసిన తర్వాత మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం మనకి తిక్కగా అయిపోతుంది. సో ఏం కాదండి, అది ఇలాగా తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. ఆఫ్టర్ 15 మినిట్స్ మనకి చాలా ఈజీగా అయితే డిమోల్డ్ అయిపోతాయండి. సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉన్నాయంటే కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంత ఈజీగా మనకైతే పాన్ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి. సో మీకు ఫిల్లింగ్ చేసుకోవాలంటే ఫిల్లింగ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. పాన్ అనేది మధ్యలో వేస్తాము అంతే, పెద్దగా డిఫరెన్స్ ఇంకేమీ ఉండదు. సో ఇలా మిక్స్ చేస్తే ప్రతి దానికి మనకైతే ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఎవరికైనా ఎసెన్స్లు ఈ
ఇలాంటివి దొరకట్లేదు అన్న వాళ్ళు నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ ఇలాగా మనకి పాన్ చాక్లెట్స్ అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని కాస్ట్ అయితే 10 to 15 రూపీస్ దాకా మనమైతే పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ.